నిన్న మనము హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మొదటి వచనం చూస్తున్నాం కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనంలో మన దేవుడు మాట్లాడే దేవుడిగా పితరులతో నానా సమయములు నానా విధములుగా మాట్లాడినటువంటి దేవుడిగా చూసాం. ఆ దేవుడు అద్వితీయుడు, ఒకడు, కానీ ఒంటరి వాడు కాదు అన్న విషయం చూసాం. ఆ దేవుడి గురించిన ప్రత్యక్షతలు క్రిస్టోఫేనిగా లేకపోతే యేసు జన్మకు ముందు నుంచి కూడా క్రీస్తు చూపిస్తున్నటువంటి ప్రత్యక్షతలను మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో చూసుకున్నాం. దాన్ని రామ్మోహన్ చెబుతూ ఆ మీకా గ్రంథంలో 5వ అధ్యాయం 2వ వచనంలో తన ప్రత్యక్షతలు పురాతన కాలం నుంచి శాశ్వత కాలం చూపించే ఆ ప్రత్యక్షతలు మరెవరివో కావు, మన ప్రభు అయినటువంటి క్రీస్తు అయినటువంటి యేసువే అన్న విషయం నిన్న మధ్యాహ్నం 2వ సెషన్లో చెప్పాడు. అదే విషయాన్ని, అదే క్రీస్తుని గురించి యెషయా 48లో మాట్లాడుతూ మనం ఏం చూసుకున్నామంటే, ఆయన ఒకసారి చదవండి 48వ అధ్యాయం యెషయా గ్రంథము 48వ అధ్యాయం ఏమంటున్నాడు? ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడిని కాను. ఇక్కడ మాట్లాడేది కూడా క్రీస్తే. అంటే ఇశ్రాయేలు ఏలబోవాడు బెత్లెహేమ ఎఫ్రాతా నీలో నుంచి రాబోతున్నాడు అని ఎవరి గురించి అయితే చెప్పబడుతా ఉందో ఆయన గురించే యెషయా మాట్లాడుతూ ఏమని చెప్తున్నాడంటే, ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడు కాను, అది పుట్టక ముందు నుంచి నేను అక్కడ ఉన్నవాడను అని చెప్తున్నాడు. అది అంటే ఏంటి? ఇక్కడ ఆది అనే సమయం పుట్టక ముందు నుంచి కూడా నేను అక్కడ ఉన్నవాడను అని క్రీస్తు చెప్పుకుంటున్నాడు. ఆ క్రీస్తును గురించిన కొన్ని ముఖ్యమైన సత్యాలు చూస్తా ఉన్నాం. రామోహన్ ఆ క్రీస్తు మరెవరో కాదు, క్రిస్టోఫేనిగా లేకపోతే క్రీస్తు ప్రత్యక్షతలుగా పాత నిబంధన కాలంలో చూపించుకున్నటువంటి ఆ క్రీస్తు ఒకానొక సుదినము మరియ గర్భాన ఎముకలు మాంసము ధరించుకొని ఈ లోకానికి యేసు అనే పేరుతో ఆనాడు మోషేకి ఏ విధంగా అయితే యెహోవా దేవుడు ప్రత్యక్ష గుడారమును నా కొరకు మనఃపూర్వకంగా తెచ్చినటువంటి మీ కానుకలతో నిర్మించండి, అందులో నా మహిమను నేనే అక్కడ నివసిస్తాను, నా ప్రజల చెంత నేను నివాసము చేయునట్లు అని చెప్పాడు. అదే మాటను పరిపూర్ణం చేస్తూ యేసు ప్రభు నిజమైన ప్రత్యక్ష గుడారంగా ఆయన ప్రత్యక్షతలను సంపూర్ణం చేస్తూ ఆయన ప్రత్యక్షతలను ఎప్పటికీ నిర్ధారిస్తూ శరీరుడిగా మన లోకంలోకి భూలోకంలోకి అవతరించాడు. కన్య గర్భంలో ఆయన జన్మించాడు. ఒకసారి కొలసీలకు రాసిన పత్రిక తీయండి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఆనాడు మోషేకి ఏ విధంగా అయితే మన ప్రభువు యెహోవా దేవుడు చెప్పాడు, ఆ మాటను నెరవేరుస్తూ ప్రత్యక్ష గుడారంగా ఆయన తన శరీరమందు సకల దైవత్వాన్ని తీసుకొని వచ్చాడు. 2వ అధ్యాయం 9వ వచనం. దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దేవుడు ప్రత్యక్ష గుడారమందు నివసించాలి అని ఆశపడ్డాడు. ప్రజల మధ్యలో ప్రజలతో నివసించాలి అని ఆశపడ్డాడు. అది ఒక సాపేక్షత లేకపోతే క్షమించండి ఒక ఛాయ లేకపోతే ఎండ వచ్చినప్పుడు ఏ విధంగా అయితే నీడ ఉంటుందో మనకు ఆ నీడలాగా పాత
నిబంధన కాలంలో ఇశ్రాయేలు ప్రజలు అంటే ఎన్నుకున్న వారి మధ్య ఆయన నివాసం చేశాడు. కానీ ఆ ఛాయకు నిజమైన ధృవీకరణగా ప్రాక్టికల్ గా మన మధ్యలో నివసించాలని యేసుక్రీస్తు అనే శరీరంలో, అంటే నీకు నాకు ఏ విధంగా అయితే ఎముకలు రక్త మాంసాలు ఉన్నాయో అలాంటి శరీరంలో దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయన ఉంచి యేసుక్రీస్తు అనబడిన నరునిగా మన ముందుకు వచ్చాడు, మనతో ఉన్నాడు. అందుకనే మొదటి యోహానులో యోహాను భక్తుడు ఏమంటాడంటే ఎవరికైతే మేము ముట్టామో, ఎవరితో అయితే మేము మాట్లాడామో, ఎవరికైతే మా కన్నులు చూచాయో, మేము స్పృశించామో ఆ క్రీస్తు అనే నరుని గురించి నేను మాట్లాడుతున్నాను అని యోహాను మొదలు పెడతాడు తన పత్రికకి. ఎందుకంటే ఆనాటి కాలంలో ఆ సంఘంలో యేసుక్రీస్తు దేవుడు అన్న విషయంలో ఎలాంటి డౌట్ లేదు ప్రజలకు. కానీ యేసుక్రీస్తు నరుడు అని చెప్పడంలో చాలా సమస్యలు వచ్చేవి, వాళ్ళకి అర్థమయ్యేది కాదు. దాన్ని ధృవీకరిస్తూనే యోహాను నేను చెప్పేది నిజం, ఆయన నిజానికి నరుడు, రక్తమాంసములు కలిగిన వాడు, మేము ఆయనను తాకాం, మేము ఆయనతో మాట్లాడాం, మేము ఆయనను స్పృశించాం అంటూ చెప్పుకొచ్చాడు. సో ఈ విషయాన్ని మనకు అర్థమయ్యేలా నిన్న మధ్యాహ్నం రవీంద్ర గారు చెప్పాడు. ఏమని చెప్పాడు? దేవుని యందు లేకపోతే యేసుక్రీస్తు నందు శరీరము అంటే మనిషికి ఉన్నటువంటి శరీరము, అందులో దైవత్వం సంపూర్ణముగా ఉన్నాయి. అంటే ఆయన 100% మనిషి, 100% దేవుడై ఉన్నాడు. ఆయనలో 100% మనిషి ఉన్నాడు, 100% దేవుడై ఉన్నాడు. మొట్టమొదటి క్లాస్ నేను చెప్పినప్పుడు మీకు అర్థమైంది ఏంటంటే మన దేవుని యందు బహుళత్వం ఉంది, ఆయన ఒక దేవుడే కానీ ముగ్గురు వ్యక్తులలో తన ఉనికిని చాటుకున్నాడు. రెండవ క్లాస్ మనం ఏం చూసామంటే ఆ బహుళత్వంలో యేసుక్రీస్తున్నాడు, ఆయన దేవుడై ఉన్నాడు అన్న విషయం చూసాం. మూడవ క్లాస్ లో మనం ఏం చూసామంటే ఆ దేవుడు, ఆ యేసుక్రీస్తు కేవలం 100% దేవుడు మాత్రమే కాదు, 100% నరుడు లేకపోతే మానవుడు కూడా అయి ఉన్నాడు అని చూసుకున్నాం. ఈ మూడు విషయాల్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే, ఏదైనా అనుమానము, సమస్య, అర్థం కాని విషయం ఉంటే మీకు ఇవ్వబడిన చీటీలలో రాసి ఇవ్వండి. భోజనం తర్వాత, సెషన్ తర్వాత మనకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి, ప్రశ్న సమాధానాలు ఉంటాయి. నిన్న మీరు రాసిన ప్రశ్నలకు, ఈ రోజు మీరు రాయబోయే ప్రశ్నలకు అన్నిటికీ కలిపి ఆ ప్రశ్నోత్తరాల సమయంలో మేము మీకు సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మిగిలింది ఏంటంటే ఈ యేసుక్రీస్తు త్రిత్వమైన మన దేవుడు, సంపూర్ణముగా నరుడు, సంపూర్ణముగా దేవుడు అయిన యేసుక్రీస్తు, ఆయన కట్టిన సంఘం, ఆయన వాక్య రూపంలో మన చేతికి ఇచ్చినటువంటి ఈ బైబిల్ గ్రంథం, ఈ మూడింటి పైననే మన సహోదరులు దాడి చేస్తూ ఉండగా మీరు చూస్తారు. మళ్ళీ ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక పోతాం. మన బైబిల్ స్టడీ మనం మొదలుపెట్టిన దగ్గర హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ వచనం నేను చదువుతున్నాను. మొదటి వచనం అయిపోయింది, 2వ వచనానికి వస్తున్నాం. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఇప్పుడు మనతో దేవుడు ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? పురాతన కాలంలో ఎవరి ద్వారా మాట్లాడాడు? ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, నానా విధములుగా మాట్లాడాడు. ఈ దినములలో ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. అంటే వాక్యము ప్రవక్తలకు దేవుని కుమారునికి మధ్య ఒక నిర్దిష్టమైన లేకపోతే చాలా స్పష్టమైన వ్యత్యాసం చూపిస్తా ఉంది. మార్కు సువార్త 12వ అధ్యాయం, మార్కు సువార్త 12వ అధ్యాయం. మీరు దయచేసి నేను చెప్పే మాటలు నోట్ చేసుకోండి. మీ బైబిల్ అక్కడికక్కడే తెలిసి చూడాలి. ఎందుకు అంటే మనము లేఖనాలను పరిశీలించే వాళ్ళుగా ఉండాలి. నేను చెప్పిన మాటలు మర్చిపోండి, నన్ను మర్చిపోండి, కానీ లేఖనాలు మర్చిపోదు.
లేఖనాలను విడిచిపెట్టదు. మార్క్స్ వార్త 12వ అధ్యాయం. ఇక్కడ యేసు ప్రభు వారు తన శిష్యులతో మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే ఉపమాన రీతిగా చెప్తున్నాడు. అంటే ఒక కథ లాగా ఆయన శిష్యులకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాడు. ఏమనంటే ఒక మనుషుడు ద్రాక్ష తోటను నాటించి దాని చుట్టూ కంచె వేయించి ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురం కట్టించి కాపులను దానిని గుర్తకిచ్చి దేశాంతరం వెళ్ళిపోయాడు. పంటకాలం వచ్చింది. ఆ కాపుల నుండి ద్రాక్ష తోట పండ్లలో తన భాగం తీసుకొని రావాలని చెప్పి కాపుల ఎందుకు ఒక దాసుని పంపాడు. వారేం చేశారు? వాడిని పట్టుకొని కొట్టి ఒట్టి చేతులతో పంపించేశాడు. మళ్ళా ఇంకొక దాసుని పంపించాడు. వాడిని అవమానించి గాయాల పాలు చేసి పంపించేశాడు. తరువాత అతను మరొక దాసుని పంపగా వాడిని చంపేశాడు. మళ్ళీ అనేకులను పంపాడు. ఎంతమందిని? అనేకులను పంపగా వారు కొందరిని కొట్టిరి, కొందరిని చంపిరి. వీళ్ళందరూ ఎవరు? దాసులు. ఆ యజమాని పంపించిన దాసులు. దాసులు అంటే అర్థం ఏంటంటే సేవకులు, లేకపోతే బంట్లు, అంటే పనివారు. అర్థమైంది కదా? పనివారు. ఇప్పుడు దాసులు అన్న మాటకు ఈరోజు మనకు 21వ శతాబ్దంలో ఉన్న అర్థం ఏంటంటే ఎంప్లాయీస్, అంటే జీతానికి పనిచేసేవాడు. కానీ ఈ పుస్తకం రాయబడిన సమయంలో దాసులు అన్న మాటకు అర్థం ఏంటంటే హెబ్రీల సంస్కృతిలో, యూదుల సంస్కృతిలో దాసులు అన్న మాటకు అర్థం ఏంటి అంటే స్లేవ్స్, బానిసలు. అంటే వాళ్ళకంటూ స్వచిత్తం ఉండదు. దేవుని చిత్తము మాత్రమే చేయాలి. పంపించిన వారి చిత్తము మాత్రమే చేయాలి. వాళ్ళ యజమానుడు ఏది కోరుకుంటాడో అదే వాళ్ళ చిత్తం. యజమానుడు కనుక దాసుని కళ్ళు తీసేసి ఆ విధంగా ఉంచుకోవాలి అనుకుంటే ఆయన్ని అలాగే చేయాలి. యజమాని తన దాసుడు ఎప్పుడు గుండు కొట్టించుకొని ఉండాలి అంటే దాసుడు గుండె కొట్టించుకోవాలి. యజమాని కనుక దాసుడు నపుంసకుడు అయిపోవాలి అని చెబితే వాడు నపుంసకుడు అయిపోవాలి. ఇది ఆనాటి సంస్కృతి. కానీ తరువాత ఈ యజమాని ఏం చేశాడంటే అతని ప్రియ కుమారుడు ఒకడు ఉండేది కనుక వాని తన కుమారుని సన్మానించదు అనుకుని తుదకు వారి ఎదుకు అతన్ని పంపించాడు. ఇప్పుడు దాసులందరూ వచ్చారు, బానిసలందరూ వచ్చారు, చూశారు. బానిసలను వీళ్ళు కొట్టి చంపారు. కొందరిని చంపారు, కొంతమందిని అవమానించారు, కొంతమందిని కొట్టారు. ఇదంతా కాదు, కనీసం నా కొడుకును పంపుతాను, నా కొడుకును పంపితే వీళ్ళు గౌరవిస్తారేమో అని చెప్పి చివరికి ఏం చేశాడంట? తన ప్రియ కుమారుడిని పంపించాడు. చూడండి, ప్రియ కుమారుడు ఒకడు ఉండేది. ఎంతమంది ఉన్నారు కుమారుడు? ఒకడే ఉంది. పంపించాడు. పంపిస్తే అయితే ఆ కాపులు ఇతడు వారసుడు, ఇతని సంపదము రండి, అప్పుడు స్వాస్థ్యము మనదగునని తమలో తాము చెప్పుకొని వాడిని ఏం చేశాడు? పట్టుకొని చంపి ద్రాక్ష తోట వెలుపల పారవేసింది. తిరిగి హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయానికి రండి. ఇప్పుడు మనతో ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు ప్రభు? కుమారుడి ద్వారా మాట్లాడుతున్నాడు. ఆ కుమారుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 14వ వచనం వరకు చదివితే మనకి ఏమర్థం అవుతుందంటే ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని చెబుతూ వచ్చి ఆ వాక్యము 14వ వచనంలో ఏముందంటే ఆ వాక్యము శరీరధారి అయిన కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అని. ఏ వాక్యం అయితే దేవునితో అనాది కాలం నుంచి, అంటే ఆది అనేది మొదలు కాక ముందు నుంచి ఉందో ఆ వాక్యమే శరీరధారి యేసు క్రీస్తుగా మన మధ్యలో నివసించెను అని యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం మనకు చెప్తా ఉంది. ఆ వాక్యం ఎవరైతే శరీరధారి అయి వచ్చాడో ఆయన గురించి వివరిస్తూ 3వ వచనం ఏం చెప్తా ఉందంటే అదే యోహాను 1వ అధ్యాయంలో కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవం ఉండేను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను అని ఉంది. అంటే ఆయన సృష్టికర్తగా
వాక్యం గుర్తిస్తూ ఉంది. ఎవరైతే శరీరధారి అయి వచ్చాడో ఆయన ద్వారానే అన్ని కలిగాయి, కలిగినది ప్రతి ఒక్కటి ఆయన చేస్తేనే కలిగింది అని ధృవీకరిస్తున్నారు. ఆ వ్యక్తి 3వ అధ్యాయంలో కనుక మనం చూస్తే 16వ వచనంలో ఏమవుతుందంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని, అంటే ఈ వాక్యమును దేవుని అద్వితీయ కుమారునిగా యోహాను పోలుస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు మనకు ఎలా పరిచయం చేస్తున్నాడు? దేవుని కుమారునిగా పరిచయం చేస్తున్నాడు. దేవుని కుమారునిగా పరిచయం చేస్తున్నాడు. ఇక్కడే వచ్చింది చిక్కు. మన సహోదరులకు ఈ మాట మింగుడు పడదు. మన సహోదరులకు ఈ మాట మింగుడు పడదు. కుమారుడేంటి? దేవుడు పెళ్లి చేసుకున్నాడా? అయ్యా, దేవుడు పెళ్లి చేసుకున్నాడా? ఆయన భార్య ఆయన పోయి ఆయన భార్య పడుతుంటే పుట్టాడా? ఇట్లాంటి వితండవాదం చేస్తూ ఉంటారు. కాకపోతే మనము చెప్పే సత్యము వాళ్ళు ఆలోచించే వికృతి వితండానికి చాలా వ్యత్యాసం ఉంది. ఏంటి అది అంటే, మనము ఒకానొక రోజు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోకి మరియ గర్భము ద్వారా సశరీరునిగా, అంటే శరీరధారి వచ్చినంత మాత్రాన ఆ రోజు ఆయన పుట్టాడు అని క్రైస్తవులు నమ్మరు. ఆ రోజు ఆయన మనుష్యుడై వచ్చాడు అని మాత్రమే నమ్ముతారు. ఆయనకు ఆదియు అంతము లేదు అన్నది క్రైస్తవుల విశ్వాసం. కొలస్సీయులకు రాసిన పత్రిక ఇవి రాసుకోవాలి. ఎందుకు రాసుకోవాలి అంటే, మన ముస్లిం సహోదరులను అడుగుతూ ఉంటారు, వాళ్లకు సమాధానం చెప్పడానికి మనకు బాధ్యత ఉంది. సమాధానం చెప్పబద్ధులమై ఉన్నాం మనం. కాబట్టి దేవుని వాక్యంలో నుండి, దేవుని వాక్యము శక్తిగల వాక్యము, వితండవాదం చేసేవాడి నోరు ముయించే వాక్యము. 1వ అధ్యాయం, ఆయన అదృశ్య దేవుని 15వ వచనం, అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏదైనా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, సింహాసనం లేవి, ప్రభుత్వం లేవి, ప్రధానం లేవి, అధికారం లేవి, సర్వము ఆయన యందు సృజింపబడి ఉన్నాయి. ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. మీరు మీ ప్రశ్న రాయండి, సెషన్ అయిపోయిన తర్వాత ఆన్సర్ చేస్తాను. ఇప్పుడు ప్రశ్నోత్తరాల సమయం కాదు. మీరు మీ ప్రశ్న రాస్తే భోజనం అయిన తర్వాత మీ ప్రశ్నకు తప్పకుండా ఆన్సర్ ఇస్తాం. ఆన్సర్ ఇవ్వదే ఇక్కడ నుంచి వెళ్ళాం. ఓకే, సో మనం కుమారునిగా అంటున్నటువంటి యేసుక్రీస్తు దేవుడు ఎవరితోనో సంపర్కం చేస్తే పుట్టినవాడు అని క్రైస్తవులు చెప్పరు. ఇది వాళ్ళ కల్పితమైనటువంటి ఆలోచన. ఉదాహరణకి ఖురాన్ అంటుంది దారిన పోయేవాళ్ళు దారికి పిల్లలు అని అంటుంది. మరి దారి ఎవరితో కలిస్తే పిల్లలు పుట్టారు? అర్థమవుతుందా నేను అడిగే ప్రశ్న? రోడ్డులో నడుచుకుంటూ వెళ్ళే యాత్రికులు ఆ రోడ్డుకు పిల్లలు అని చెప్తుంది ఖురాన్. దాని అర్థం రోడ్డుకు ఎవరితో కలిస్తే పుట్టారనా? కాదు. అది ఒక ఏంటది? ఉపమానంగా చెప్పిన మాట. అదేవిధంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మలలో వాళ్ళు నిత్యత్వంలో సమానముగా ఉన్నప్పటికీ నిత్యత్వంలో వాళ్ళు కలిసి ప్రతి పనిని చేశారు. ఆ దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు అన్న ఆ వ్యక్తులు కలిసి ప్రతి పనిని చేశారు. వాళ్ళు కో ఈక్వల్ అంటే అన్నిటి యందు సమానులు, కో ఇటర్నల్ అంటే నిత్యత్వం నుంచి వారు ముగ్గురు అలాగే ఉన్నారు. వారి గుణగణాలలో ఏ తేడా లేదు, ఏ వ్యత్యాసం లేదు. వారు ఒకరు తండ్రిగా, ఒకరు కుమారునిగా, ఒకరు పరిశుద్ధాత్మునిగా వారి వారి ఆఫీసెస్, వారి వారి పనులను ఎన్నుకున్నారు. అంతేకాని తండ్రి పెద్దవాడు, కుమారుడు చిన్నవాడు, ఆత్మ అసలు లేదు, ఇలాంటి మాటలు క్రైస్తవులు వాక్యానుసారంగా నమ్మరు. కాబట్టి దేవుడికి కుమారుడు ఉన్నాడు అని ఒకవేళ వాళ్ళు ఇబ్బంది పడితే
కాబట్టి అలాంటప్పుడు ఖురాన్ చెప్పే దేవుడు బైబిల్ చెప్పే దేవుడు వేరు వేరు అన్న విషయం అక్కడే స్పష్టంగా తెలిసిపోతాం. అర్థమవుతుందా నేను ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నాను? మన దేవుడు యేసు ప్రభువు వారిని నిత్యత్వం నుంచి కుమారుడిగా పిలుస్తున్నాడు. అదేమో హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి. ఈ కాలంలో మనతో ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? ఆయన కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. ఆ కుమారుని గురించి దేవుడు ఏమంటున్నాడు చూడండి. ఆయన తన దూతలను గూర్చి 8వ వచనం చెబుతున్నాడు కానీ తన కుమారుని గురించి అయితే దేవుడు ఏమంటున్నాడంటే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలిచినది, నీ రాజదండము న్యాయాత్మమైనది. ఎవరి గురించి చెప్తున్నాడు? కుమారుని గురించి. ఎవరు చెప్తున్నారు? దేవుడే చెప్తున్నాడు. దేవుడే కుమారుని ఏమని పిలుస్తున్నాడు? దేవా అని పిలుస్తున్నాడు. అర్థమవుతుందా? కనుక యేసుక్రీస్తు ప్రభువు వారిని ఏదో ఒక మామూలు మనిషినో కేవలం ప్రవక్త అనో దిగజార్చే ప్రయత్నం ఎవరైనా చేస్తే ధైర్యంగా నిలబడి మాట్లాడు. దేవుని వాక్యము దాని మీద శక్తి ఉంది. ఆ దేవుని వాక్యాన్ని సంధించండి. దేవుని వాక్యం యొక్క శక్తి ముందు పాతాళపు ద్వారములు నిలువలేవు. జాగ్రత్త పడాలి. మరి మన సహోదరులు ఇలాంటి విషయాలు చెబుతుంటారు. ఇలాంటి విషయాలు చెబుతున్నారు కాబట్టి సమయం వచ్చింది కాబట్టి ఇంకొన్ని విషయాలు మనం మాట్లాడుతున్నాం. ఏంటంటే ఆ పూర్వకాలం నుంచి ఎవరి ప్రత్యక్షతలు అయితే ఉన్నాయో ఆ మసీహ్ లేకపోతే ఆ క్రీస్తు దేవుడా అన్నది ప్రశ్న. ఆ క్రీస్తు దేవుడా అన్నది ప్రశ్న. బైబిల్ ఏం చెప్తా ఉంది దాని గురించి అన్నది ప్రశ్న. మీ స్క్రీన్ పైన కనిపించే ఈ వాక్యాలను చూడండి, దేవుని వచనాలను చూడండి. చూసిన తర్వాత ఇంకా ముందుకు వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8 నుంచి 13 వచనాలు. నేను 8వ వచనం చదివాను మీకు. దాని ముందు నుంచి చదువుతాను. ఏ క్రీస్తు గురించి అయితే మనం నిన్న మాట్లాడుతున్నామో, ఏ క్రీస్తునైతే ఖురాన్ కూడా క్రీస్తు అని పిలుస్తుందో ఆ క్రీస్తుని గురించి బైబిల్ ఏం చెప్తోంది అనే విషయం చూద్దాం. ఏం చెప్తుందంటే, ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి. ఎవరు? క్రీస్తు. క్రీస్తు ఎవరికి ఏం వేశాడంట? ఆదియందు భూమికి పునాది వేశాడు. ఆకాశములను కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచిందు. అవన్నీ వస్త్రము వలె పాతగిలును, ఉత్తరీయముల వలె వాటిని ముడిచిపెట్టువు. అవి వస్త్రముల వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు. ఎవరు? దేవుడు క్రీస్తుతో చెబుతున్నాడు. ఈ మాటలు పాత నిబంధన గ్రంథంలో కీర్తనలు 102 చేయండి. కీర్తనలు 102. కీర్తనలు 102. మనం ఇప్పుడు ఏ మాట అయితే చదివామో అవే మాటలు యెహోవా గురించి ఉంటుంది. 102వ అధ్యాయము యెహోవా నా ప్రార్థన ఆలకింపుము అని మొదలవుతుంది. సో ఈ కీర్తనలు ఎవరికి పాడుతున్నారు? యెహోవా కొరకు పాడుతున్నారు. యెహోవా నా ప్రార్థనలు ఆలకింపుము అని. ఆయన 25వ వచనంకి వస్తే ఏం మాట్లాడుతున్నాడంటే, ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి. చదవమా. ఆకాశము కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచిదువు. మనం ఈ మాట ఎక్కడ చదివాం? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11లో చదివాం. ఎవరి గురించి చదివాం? క్రీస్తుని గురించి చదివాం. ఇక్కడ ఎవరి గురించి రాసింది? యెహోవా గురించి రాసింది. ఎక్కడ? కీర్తనలు 102లో. కీర్తనలు 102. నూతన నిబంధన గ్రంథము క్రీస్తును మెస్సియా లేకపోతే మసీహాను యెహోవాతో పోలుస్తా ఉంది. యెహోవాయే క్రీస్తు అని చెప్తా ఉంది. తండ్రి క్రీస్తు కాదు, కానీ యెహోవాయే అన్న విషయం గుర్తుంచుకోవాలి. యెహోవా అన్న పదము త్రియేక దేవునికి వాడారు. అందులో ఉన్న తండ్రికి యెహోవా అని వాడచ్చు, కుమారుడికి యెహోవా అన్న పేరు ఉంది, పరిశుద్ధాత్మకి కూడా యెహోవా అన్న పేరు ఉంది.
అదే విధంగా మనం చూసాం జకర్యా 2లో ఏమని చూసాం, యెహోవాను ఇంకొక యెహోవా పంపిస్తున్నట్లుగా చూసాం. ఇప్పుడు మీకు స్పష్టత వస్తా ఉందా? ఇంకొక మాట చూడండి, రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం, నూతన నిబంధన గ్రంథము ఈ యేసు క్రీస్తును ఏమని పిలుస్తా ఉంది? 9వ అధ్యాయంలో శరీరమును బట్టి క్రీస్తు, ఏ క్రీస్తు? ఎవరినైతే ఖురాన్ యేసు క్రీస్తుగా ఈసా అలైహిస్సలాం, ఈసా అల్ మసీహ్ అని పిలుస్తున్నారో ఆ క్రీస్తు ఎవరైతే పుట్టాడు? యూదులైతే పుట్టాడు. ఓకే, చదవండి. 5వ వచనం, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఎవరు? క్రీస్తు. ఆమె చెప్పండి, హల్లెలూయా. ఎవరు నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు? యేసు క్రీస్తు. ఎవరైతే ఖురాన్ ఏమని పిలుస్తా ఉంది, ఈసా మసీహా అని పిలుస్తా ఉందో ఆ క్రీస్తు నిరంతరము ఏమై ఉన్నాడు? స్తోత్రార్హుడై, సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు. ఒకవేళ ఖురాన్ చెప్పే యేసు క్రీస్తు గనుక సర్వాధికారి అయిన దేవుడు కాకపోతే వాళ్ళు మాట్లాడే క్రీస్తు, మనం మాట్లాడే క్రీస్తు వేరు వేరు అన్న విషయం తెలుస్తుంది మనకు. అర్థమవుతుందా? నేను నిన్న చెప్పినట్లు నా పక్కన నిలబడి ఎవరైనా నేను ప్రవీణే అంటే మీరు ఏమంటారు? క్వాలిఫై చేస్తారు. ఏ ప్రవీణయ్యా? ఫలానా ప్రవీణ్కున్న పాస్పోర్ట్ నెంబర్ ఇది, నీకు కూడా అదేనా? నాకు పాస్పోర్ట్ లేదంటే పక్కవాడు అంతే. ఫలానా ప్రవీణ్కున్న లైసెన్స్ నంబర్ ఇది అంటే నాకు లైసెన్స్ లేదు, బయట నిలబడదు. అవునా? ఫలానా ప్రవీణ్ తండ్రి పేరు ఇది, నీకు తండ్రి లేదంటే పక్క ఉన్నవాడు. తండ్రి లేని యేసుకు, తండ్రి ఉన్న యేసుకు చాలా డిఫరెన్స్ ఉంది. మన యేసుకు ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు. ఎవరు? యెహోవా దేవుడు. యేసు కూడా యెహోవా దేవుడే. దీన్నే త్రిత్వముగా మనము స్వీకరిస్తున్నాం. కాబట్టి దారిపోయే ప్రతివాడు వచ్చి వారికి ఉన్నటువంటి ఆలోచనలు తీసుకొచ్చి బైబిల్ పైన రుద్దాలి అని ఆలోచిస్తే సమస్య లేదు. మన వాక్యం సజీవమైన వాక్యం. ఈ రోజు మనతో స్పష్టంగా మాట్లాడుతుంది. నెక్స్ట్ వచ్చాం తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, మహాదేవుడును అతడు మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు. ఎవరు? యేసుక్రీస్తు మహాదేవుడు, మన రక్షకుడు యేసుక్రీస్తు. మహాదేవుడు, మన రక్షకుడు. హల్లెలూయా చెప్పండి. ఏ యేసుక్రీస్తునైతే ఈసా మసీహా అని వాళ్ళు పిలుస్తున్నారో ఆ యేసుక్రీస్తు ఎవరంట? నూతన నిబంధన గ్రంథం ఏం చెప్తా ఉంది? మహాదేవుడు, మన రక్షకుడు అని చెప్తా ఉంది. జాగ్రత్త పడాలి. 1 యోహాను 5వ అధ్యాయం, మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడు అని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే ఎవరు? ఆయన ఈ యేసుక్రీస్తు. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమును అయినాడు. అందుకనే ఆయన బల్ల గురించి చెప్తాడు, నేనే పునరుత్థానమును జీవమును. హల్లెలూయా. నేనే మార్గమును సత్యమును జీవమును. హల్లెలూయా. అబ్రహాము నన్ను చూసి సంతోషించాడు. ఐ యామ్ అంటాడు, నేను ఉన్నవాడను అంటాడు. ఈ యేసుక్రీస్తు నిజమైన దేవుడైన ఇప్పుడు ఈ నిజమైన దేవుడు అయినటువంటి యేసుక్రీస్తును వాళ్ళకు ఇంకొక మాట మిగులు పడదు. ఏంటంటే ఈ యేసుక్రీస్తు మరి దేవుడైతే శిలువలో చనిపోయాడంటే మీరు దేవుడు చనిపోతారా అంటే మనలో కూడా భయం. అవును కదా, దేవుడు ఎక్కడ చనిపోతారా? ఎవరున్నారా ఇక్కడ అంటాడు? దేవుడు ఎక్కడ చనిపోతారా అని వాళ్ళు టోపులు పెట్టుకొని మాట్లాడేస్తారు, గడ్డాలు పెంచుకొని అవును కదా దేవుడు చనిపోడు కదా. అవునా? మొదటి ప్రకటన గ్రంథం
మొదటి అధ్యాయం, ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం 17వ వచనం. యోహాను చూస్తున్నాడు యేసుక్రీస్తును. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకుము. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని కానీ ఇదిగో యుగములకు సజీవుడనైనాను. హల్లెలూయా. మన దేవుడు మొదటివాడు కడపటివాడు. ఎవరైనా మృతుడైన వాడు. ఇదిగో మృతుడనైతిని కానీ. ఎవరైనా మృతుడయ్యారా అండి? యేసుక్రీస్తు తప్ప మృతుడై సజీవుడయ్యారా? దేవుడిగా క్రియేట్ చేసుకుని యేసుక్రీస్తు తప్ప ఇంకెవరు కాలేదు. నూతన నిబంధన గ్రంథం యొక్క ప్రకాశంలో. మరి ఇదే మాటను ఖురాన్లో తీసుకెళ్లి అల్లాహ్ ఆపాదించాడు. ఏమని? అల్లాహ్ ఏమంటున్నాడంటే నేనే మొదటి వాడిని కడపటి వాడిని అంటున్నాడు. అంటే అల్లాహ్ గారు కావాలని యేసుక్రీస్తు మాటలు కాపీ అనుకుంటుండాలి, లేకపోతే ఖురాన్లో ఉన్న అల్లాహ్ యేసే అయి ఉండాలి. అవునే కాదు? అంతేనా కాదు? మరి ఖురాన్లో ఉన్న యేసే అల్లాహే యేసే అయితే నిజంగానే అల్లాహ్ కుమారుడు లేదు. ఎందుకుంటారు యేసే కుమారుడు? అర్థమవుతుందని చెప్పింది అర్థం కాదు. మళ్ళీ చెప్తా. ఖురాన్లో అల్లాహ్ ఉన్న ఒక మాట ఏంటంటే నేనే మొదటి వాడను కడపటి వాడను. ఈ మాట యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయం 17వ వచనంలో చెప్పిన 600 చిల్లర సంవత్సరాలకు ముహమ్మద్ గారు ఖురాన్లో రాశారు. అంటే ఈ మాట వెలువడిన 600 సంవత్సరాలకు కూడా ఖురాన్లో ఉన్నటువంటి అల్లాహ్ గారికి తెలియదా ఇది యేసు ప్రభు పేరని? తెలిసినా కానీ వాడారు అంటే రెండే రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటంటే ఆయన యేసు ప్రభు పేరు కాపీ అయినా కొట్టిండాలి, లేకపోతే ఆయన యేసు ప్రభువే ఉండాలి. ఆయన యేసు ప్రభువే అయితే ఆయనకు కుమారుడు లేరు అని మాకు ఇబ్బంది లేదు. ఆయన యేసు ప్రభు కాదు అంటే ఆయన కాపీ కొట్టాడని వాళ్ళు ఒప్పుకోవాలి. అర్థమైందా? కనుక మన విశ్వాసం పైన ఎవరైతే బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారో, ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారో వారిని తిరిగి ప్రశ్నించి చూడండి. ఎందుకంటే మనకు వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సిన అవసరత లేదు. ఎందుకు లేదు? మనం నమ్ముతున్నటువంటి ఈ 66 పుస్తకాలు కలిగినటువంటి బైబిల్ గ్రంథము ఆ విధంగా మనల్ని శాసించదు. వెళ్ళి వాళ్ళ దగ్గర నేర్చుకోండి అని. కానీ వారు చదువుతున్నటువంటి ఖురాన్ గ్రంథము, వారు చదువుతున్నటువంటి ఈ ఖురాన్ గ్రంథము వాళ్ళని శాసిస్తుంది. ఏమని? మీకేమైనా డౌట్స్ ఉంటే గ్రంథ ప్రజలు అంటే యూదులు మరియు క్రైస్తవులు వాళ్ళ దగ్గరికి తెలుసుకోమని ఎవరికి ఆజ్ఞాపించింది? వారి ప్రవక్త అయినటువంటి ముహమ్మద్ గారికి ఆజ్ఞాపించింది. వారి ప్రవక్తకే ఆజ్ఞ ఉంటే వీళ్ళకి ఉండాలి. వాళ్ళ ప్రవక్తకే ఆజ్ఞ ఉంది. ఏమని? గ్రంథ ప్రజల దగ్గరికి తెలుసుకొని ఆయన వీళ్లకు ఇప్పుడున్న ముస్లిం దావా ప్రచారకులకు ముహమ్మద్ గారి కంటే ఎక్కువ తెలుసా? లేదు కదా. కాబట్టి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే వచ్చి కూర్చొని నేర్చుకోవాలి మన దగ్గర. అర్థమైందా? కాబట్టి ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. మీరు చూస్తున్నటువంటి పట్టణంలో మీకు కనిపించేది ఏంటంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలను ఈ విధంగా ఒక దేవునిగానే మనం చూస్తాం. అద్వితీయుడైనటువంటి ఒక దేవునిగానే చూస్తాం. కానీ తండ్రి కుమారుడు కాదు, కుమారుడు తండ్రి కాదు. తండ్రి పరిశుద్ధాత్ముడు కాదు, పరిశుద్ధాత్ముడు తండ్రి కాదు. కుమారుడు పరిశుద్ధాత్ముడు కాదు, పరిశుద్ధాత్ముడు కుమారుడు కాదు. వీరు ముగ్గురు వేరు వేరు వ్యక్తులు, కానీ ఒక దేవుడు. ఒక దేవుడు వేరు వేరు వ్యక్తులలో తమ ఉనికిని చాటుకున్నాడు. జాగ్రత్తగా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. కనుక మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఈ కుమారుడు శిలువలో చనిపోవడము వాళ్ళకి ఎందుకు మింగుడు పడదు అన్న విషయం చూద్దాం. ఎందుకు అంటే ఈ ఖురాన్లో ఒక మాట ఉంది.
ఏమనుంది ఒకసారి తీయండి. మీ దగ్గర ఖురాన్ ఉన్నాయి, ఓపెన్ చేయండి. 157వ వచనం సూరత్ నిసా అంటే 4వ అధ్యాయం 157వ వచనంలో ఏముంటుందంటే, మేము మసీ అంటే క్రీస్తు. ఏ క్రీస్తు? నూతన నిబంధన ప్రకారం అయితే ఆయన యెహోవాయే. ఆయన స్తోత్రార్హుడు అయినటువంటి దేవుడు, నిజమైన దేవుడు. అర్థమైందా? ఆ దేవుడి గురించి మనం మాట్లాడుతున్నాం. మరి ఖురాన్లో వాళ్ళు ఆయన దేవుడిగా చూస్తారా? చూద్దాం. చూడకపోతే మనము వాళ్ళు మాట్లాడే క్రీస్తు వేరు వేరు. అక్కడ కాపీ, ఇక్కడ ఒరిజినల్. అర్థమైందా? అక్కడ కాపీ, ఇక్కడ ఒరిజినల్. చూడండి ఏముందో, మేము మసీహ్ మరియం కుమారుడైన ఈసా అనే దైవ ప్రవక్తను చంపాము అని అన్నారు. వాస్తవానికి వారు ఆయనను చంపను లేదు, శిలువపైకి ఎక్కించను లేదు. కానీ ఆ విషయంలో వారు భ్రమకు గురి చేయబడ్డారు. ఈ విషయం గురించి అభిప్రాయ భేదం వ్యక్తం చేసిన వారు కూడా సందేహానికి లోనయ్యారు. సో ఈ వాక్యం ఏం చెప్తా ఉందంటే, వాళ్ళు ఈ దేవుని కుమారుడు అని నూతన నిబంధన గ్రంథం ఎవరి గురించి అయితే చెప్తా ఉందో, కుమారుడు అన్నది వాళ్ళకి మిగుడు పడదు, వదిలేద్దాం. దేవుడు అని క్రీస్తును దేవుడిగానే క్రైస్తవులు పలుకుతున్నారు, అది వాళ్ళకు మిగుడు పడదు, అది కూడా పక్కన పెట్టేద్దాం. అయినప్పటికీ ఖురాన్ ఏం చెప్తా ఉందంటే, మరియం కుమారుడైన మసీని అంటే క్రీస్తును వారు చంపాము అని అన్నారు. నిజానికి వారు ఆయన చంపను లేదు, శిలువపైకి ఎక్కించను లేదు. వారు ఆ విధంగా భ్రమకు గురి చేయబడ్డారు. ఏమయ్యారు? భ్రమకు గురి చేయబడ్డారు. ఇప్పుడు మనకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఏంటంటే, యూదులు అంటున్నారు ఆ మాట, ఏమని? మరియం కుమారుడైన మసీని మేము చంపాము అని. యూదులు ఏనాడు యేసును మసీహుగా లేకపోతే క్రీస్తుగా అంగీకరించలేదు. ఈ విషయం కూడా అలా జరిగిందా? ఏనాడు యూదులు క్రీస్తును లేకపోతే యేసును క్రీస్తుగా అంగీకరించలేదు, అందుకనే వాళ్ళు ఆయన చంపారు. వీళ్ళు ఏమంటున్నారు? ఆ మసీహుని చంపారు అని మేము అని వాళ్ళు అంటున్నారట. వాళ్ళు ఎందుకంటారు? వాళ్ళు నమ్మలేదు కాబట్టి చంపారు. నంబర్ 1. రెండవ ప్రశ్న, వారు ఆయనను చంపను లేదు, శిలువపైకి ఎక్కించను లేదు. కరెక్టే, దాంట్లో ఇబ్బంది ఏముంది? యూదులు చంపలేదు. యేసు ప్రభువు ఏమన్నాడు? నా ప్రాణం నేనే పెడతాను, నేనే వెనక్కి తీసుకుంటాను అన్నాడు. ఎవరికి దమ్ము లేదా ఆయన చంపడానికి? నేనే నా ప్రాణాన్ని పెడతాను, నేనే వెనక్కి తీసుకుంటాను అన్నాడు. నేను వచ్చింది అందుకు అంటున్నారు ఆయన. వాళ్ళు చంపలేదు, నిజమే. ఉదాహరణకి మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి, గడ్డ పెట్టుకొని టోపు పెట్టుకొని కోట్ వేసుకుని ఆయన దావా చేస్తుంటారు కదా ముస్లిం ప్రచారకులు. వాళ్ళలో ఒక ఆయన వచ్చాడు గన్ పట్టుకొని, నేను మహాత్మా గాంధీని చంపాను అంటాడు. మనం ఏమంటాం? భ్రమకు గురి చేయబడ్డాడు, వీడు నిశ్చయంగా ఆయన చంపలేదంటాం. అంత మాత్రం మహాత్మా గాంధీ చనిపోలేదా? చనిపోయాడు. 50 ఏళ్ల క్రితం చనిపోయిన మహాత్మా గాంధీ గురించి మనం ఇంత స్పష్టంగా చెప్పగలిగితే, 600 ఏళ్ల క్రితం చనిపోయిన దాన్ని ఏమంటారు యేసుక్రీస్తు గురించి కూడా ఒకవేళ రాసి ఉంటే, చరిత్ర చదివి ఉంటే అంతే స్పష్టంగా ముస్లింలకు అర్థమయ్యేది. మొహమ్మద్ గారు చెప్పే విషయం ఏమని? యూదులు చంపలేదు, నిజమే యూదులు చంపలేదు. వాళ్ళు అనుకున్న కరెక్టే చంపామని. నిజానికి ఆయనే స్వతహాగా చనిపోయాడు. ఆయనే స్వతహాగా తన ప్రాణం పెట్టాడు. ఎందుకు? తన రక్తంతో మనల్ని కొనటానికి, కడగటానికి, మనల్ని పరలోక భాగస్వాములుగా చేయడానికి. రెండవ ప్రశ్న, వారు ఆయనను చంపను లేదు, శిలువపైకి ఎక్కించను లేదు, కేవలం వారు భ్రమకు గురి చేయబడ్డారు. ఎవరు గురి చేశారు? ఖురాన్ ఏం చెప్తుందంటే, అల్లాహే వారిని భ్రమకు గురి చేశాడట. మరి అల్లాహ్ భ్రమకు గురి చేశాడు కాబట్టి మీరు నేను ఏమయ్యా? క్రైస్తవులు. అంతేనా కదా? మీరు నేనేమయ్యా? క్రైస్తవులమయ్యా. మనం క్రైస్తవులమై ఖురాన్ ప్రకారం షిర్క్ చేస్తున్నాం. షిర్క్ అంటే ఏంటి?
ది గ్రేటెస్ట్ సిన్. అంటే అతి పెద్ద పాపం చేస్తున్నాం. అతి పెద్ద పాపం చేయడం వల్ల మనం ఎక్కడికి వెళ్తాం? నరకానికి వెళ్తాం. ఎవరి కారణంగా? అల్లా కారణంగా. అల్లా కనుక ఆ రోజు బ్రహ్మకు గురి చేయకుండా ఉంటే మనం క్రైస్తవులు అయ్యేవాళ్ళం కాదు, నరకానికి పోయేవాళ్ళం కాదు. ఆ విషయం కూడా తెలియదు అల్లా గారు. మరి ప్రశ్న 3. కాబట్టి యేసుక్రీస్తు నిజానికి బైబిల్ చెప్పే సత్యం ఏంటంటే ఆయన నిజంగానే చనిపోయారు. ఆయన నిజంగానే 3వ రోజు తిరిగి లేచాడు. నజరేయుడైన యేసును మృతులలో వెతుకుతున్నావేంటమ్మా? ఆయన ఆరోహణుడై తన తండ్రి వద్దకు వెళ్ళిపోయాడు. ఆయన ఇదిగో నేను మృతుడనైతిని కానీ ఏమన్నాడు? యుగ యుగములకు సజీవుడనై ఉన్నాను. హల్లెలూయా. అది మన దేవుడు. మనం నమ్మే మన క్రీస్తు ఆయన సిలువ వేయబడ్డాడు. పొంతి పిలాతు సమయంలో సిలువ వేయబడ్డాడు. ఆయన సిలువ పైన తన ప్రాణం విడిచాడు. ప్రాణం విడిచిన యేసు క్రీస్తును ఆ గృహం అంటారు, ఏమంటారు, సమాధిలో ఉంచారు. సమాధిలో ఉంచిన యేసు క్రీస్తు 3 దినముల తర్వాత తిరిగి లేచాడు. ఈ మాట మన వాళ్ళకు మింగుడు పడదు. ఎందుకు? ఒకే ఒక వచనం ఉంది. అయ్యా వాళ్ళు ఆయన అలా చెప్పేది ఏంటంటే యూదు సంప్రదాయం అంతే. కానీ యేసు ప్రభువే తనంతా తాను సిలువలో తన ప్రాణం పెట్టాడు అని దేవుని వాక్యం చెప్తాము. దేవర్ వాళ్ళు చెప్పేదానికి మనం గలిబిలి గురి కావాల్సిన అవసరం లేదు, అస్సలు లేదు. ఒకవేళ వాళ్ళు చెప్పేది నిజమైతే అల్లాయే మనల్ని గలిబిలికి గురి చేశాడు. బ్రహ్మకు గురి చేసేవాడు ఇది దేవుడు ఎందుకు నమ్మాలి? నన్ను కావాలని నరకానికి పంపించడానికి కొత్త మతం పుట్టించిన వాడిని దేవుడు ఎందుకు నమ్మాలి అన్న ప్రశ్న వస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు సిలువను గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడే వాళ్ళను మీరు ధైర్యంగా ఎదుర్కోండి, ధైర్యంగా దేవుని వాక్యాన్ని సాధించండి. యేసుక్రీస్తు తనంతట తాను స్వచ్ఛందంగా తన ప్రాణం పెట్టి మనల్ని ఆయన కొనుక్కున్నాడు, మనల్ని పాతాళం నుంచి విడిపించాడు. ఇంకొక మాట చెప్తారు ఏంటంటే, మరి యేసుక్రీస్తు దేవుడైతే ఎందుకు ప్రార్థించాడు? మొదటి ప్రశ్న, ఆయన దేవుడైతే ఎలా చనిపోయాడు? ఆ ప్రశ్నకు ఇంకా పూర్తిగా ఆన్సర్ రాలేదు. నేను సిలువలోకి వెళ్ళిపోయాను. ఎలా అంటే ఎందుకు, ఎలా అంటే ఎందుకు అంటే మనల్ని కొనడానికి, మనల్ని తప్పించడానికి, మనం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఆయన చనిపోయాడు. ఎందుకంటే అంత పవిత్రమైన, అంత పర్ఫెక్ట్, ఏ దోషము ఏ కళంకము లేని ఆ సాక్రిఫైస్ అంటే ఆ త్యాగము, ఆ బలి, ఇంకా ఏ కోడలు, ఏ పొట్టేళ్ళు, ఏ మేకలు వాళ్ళ రక్తంలో లేదు. కేవలం దేవుని రక్తమే కావాలి. కాబట్టి ఆయన తన రక్తం పెట్టాడు. అందుకని అపోస్తలుల కార్యంలో ఏముంటుంది? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. దేవుడే స్వరక్తం ఇచ్చాడు. యెహోవా ధర్మం పొడిచాడు, తండ్రి దేవుడు ధర్మం పొడిచాడని రక్తం ఇచ్చాడు. ఆయన యేసు ప్రభు ఇచ్చాడు. కనుకనే ఆయన దేవుడు తన స్వరక్తం ఇచ్చి అని చెప్పినప్పుడు ఎవరు స్వరక్తం ఇచ్చారు అని చూస్తే యేసు ప్రభువే ఇచ్చాడు. కనుక ఆయన చనిపోయాడు అన్నమాట నిజం, వాస్తవం. చనిపోతే మరి ఆ 3 రోజులు ఆయన చనిపోయి సమాధిలో ఉన్న 3 రోజులు ఎవరు భూలోకాన్ని పాలించారు అన్న ప్రశ్నేసి వాళ్ళు నవ్వుకుంటారు. అబ్బా చూసారా వాళ్ళు ఇంట్లో పెట్టేశారు. త్రిత్వాన్ని నమ్మే మనకు ఏ ఇరుకు లేదు. ఎందుకు? తండ్రి కుమార పరిశుద్ధాత్ములుగా దేవుడు తన ఉనికిని చాటుకున్నాడు. మరణము అన్న దాని ముందు మనం నిర్వచించుకోవాలి. మరణము అంటే సంపూర్ణంగా ఉనికిని కోల్పోవడం కాదు. బైబిల్ చెప్పే మరణం వేరు, బైబిల్ చెప్పే మరణం 2 ఉన్నాయి. ఒకటి శరీరాన్ని తనువు చాలించడం. శరీరాన్ని చాలించడం అంటే భూలోకం పైన అందరికీ కనిపించే విధంగా ఎవరు రక్త మాంసములు కలిగి ఉండకుండా ఆత్మ ఆ శరీరాన్ని విడిచిపెడితే దాన్ని ఏమంటాం మనం? శారీరక మరణం అంటాం. తనువు చాలించటము అంటాం.
ఇంకొక మరణం ఉంది. అదేంటి? ఆత్మలు మరణిస్తాయి. ఎప్పుడు? దేవుని నుంచి సంపూర్ణంగా వేరు చేయబడి నరకాగ్నిలో కాలే సమయంలో. ఆ మరణం గురించి మనం హెచ్చరించాలి వాళ్ళు. అయ్యా చచ్చిపోతావయ్యా, యేసు ప్రభు నీ కోసం ప్రాణం పెట్టాడు, నువ్వు చచ్చిపోకుండా ఉండాలని ఆయన ప్రాణం పెట్టాడు, రా అని పిలవండి. వారిని ఆహ్వానించండి, ప్రభు విందులోకి ఆహ్వానించండి. భయపడద్దు, ఆహ్వానించండి. ఈ దేవుడు ఏమంటాడంటే, ఆయన తను చాలించినంత మాత్రాన ఉనికిని మొత్తం కోల్పోయిన దేవుడు కాదు. ఆయన ఉనికిలోనే ఉన్నాడు, స్పష్టంగా ఆయన ఉనికిలోనే ఉన్నాడు. ఉనికిలో ఉంటూ తన శరీరాన్ని సైతం పునరుత్థానం చేసుకొని 3వ దినం వచ్చాడు. ఆయన తను చాలించిన సమయంలో తండ్రి మరియు పరిశుద్ధాత్ములు ఈ లోకాన్ని నడిపిస్తూనే ఉన్నారు. హల్లెలూయా. కానీ ఇస్లాం నమ్మే దేవుడైనటువంటి ఒంటరి వాడైనటువంటి అల్లాహ్ కనుక అయితే, ఆయన మొట్టమొదటి మాట, ఆయన పిల్లలేడు, ఆయన ఎవరు పిల్లలు చేసుకోలేడు, ఆయన మనిషిగా రాలేడు. అంటే ఆయన చేతకాని పనులు కొన్ని ఉన్నాయి. ఆయన వచ్చినా కానీ చచ్చిపోతే ఇప్పుడు ప్రపంచం మొత్తం దేవుడు లేని ప్రపంచంగా మారిపోతుంది. అలాంటి చిక్కు మనకు లేదు. ఎందుకు? మన దేవుడు త్రిత్వమై ఉన్నాడు కనుక మనకు ఆ చిక్కుముడి లేదు. ఇదే కోలో వాళ్ళతో మాట్లాడుతుంటారు. మరి యేసు ప్రభు దేవుడు అయితే ప్రార్థన ఎలా చేశాడు, ఎవరికి చేశాడు? అయ్యా మళ్ళీ వినండి మీరు చెప్పేది. మా దేవుడు ఒంటరి వాడు కాదు. మా దేవుడు యేసు ప్రభువు 100% దేవుడు, 100% మానవుడు. మానవుడిగా ఉన్న ఆ యేసు ప్రభు నాకు ప్రార్థన నేర్పించడం కోసం తన తండ్రితో ప్రతిరోజు మాట్లాడాడు. అదే నన్ను చేయమని చెప్తున్నాడు. ప్రతిరోజు మాట్లాడితే ప్రార్థన చేసినట్లా? అంటే ప్రార్థన చేయడము, ఉదాహరణకి నేను మా నాయన దగ్గరికి వెళ్ళాను అనుకోండి. మా నాయన దగ్గరికి పోయి, నాయన ఒక 10 రూపాయలు ఇస్తావా ప్లీజ్ అని అడిగితే ఆయన 10 రూపాయలు ఇచ్చాడు అనుకో, నేను తక్కువ మనిషిని, ఆయన ఎక్కువ మనిషి కదా. ఇద్దరు మనుషులు కదా. అదగా మళ్ళీ చెప్తారు. నేను మా నాయన దగ్గరికి వెళ్ళి, నాయన ఒక 10 రూపాయలు అని నేను అడిగాను అనుకో, ఆయన 10 రూపాయలు ఇచ్చాడు అనుకో, ఆయన ఎక్కువ మనిషి, నేను తక్కువ మనిషిని కదా. లేదు, ఇద్దరు మనుషులమే. కనుక ఒకరిని ఏదైనా చేయమని అడిగినంత మాత్రాన అవతలి వాడు ఎక్కువ మనిషి అంటే మనిషిలో ఎక్కువ క్వాలిటీ ఉన్న మనిషే కాదు. మనిషే. ఉదాహరణకి నేను నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను, ఓ మనిషి ఇలా రా అని నన్ను ఎవరైనా పిలిచారనుకో, పిలిచిన వాడు మనిషి కాకుండా ఉంటుందా? అది మనిషే. సో యేసు ప్రభు అన్నాడు, తండ్రికి దేవా అన్నాడు, కాబట్టి ఈయన దేవుడు కాదంటే ఎవరు చెప్పారే నీకు? మరి కొడుకు దేవా అనగా ఎబ్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో దేవాది సింహాసనం అంటే ఆయన దేవుడు కాదు. ఎప్పుడు దీన్ని ఏమంటారంటే కుతర్కము అంటారు. అంటే బుద్ధిహీనత, అర్థం కాని బుద్ధిహీనత. అర్థమవుతుందా? ఈయన చాలా గొప్ప మనిషి అండి అని నేను పొగిడేది అనుకోండి, నేను తక్కువ మనిషి అయిపోతారా? ఇది ఎక్కడ తక్కువైనా? ఆయన గొప్ప మనిషి అయినప్పుడు ఆయన కాంటెక్స్ట్ గురించి, ఆయన సందర్భం గురించి మాట్లాడుతున్నాం. ఆయన నా గురించి మాట్లాడినప్పుడు నన్ను అంటాడు, ఈయన ఇంకా గొప్ప మనిషి అండి అంటాడు. అంతే, చాలా సింపుల్. ఇది అర్థం కాక చూసావా యేసు ప్రభు తండ్రి మట్టు నాకు దేవుడు ఉన్నాడు అని, యేసు ప్రభు కూడా దేవుడు ఉన్నాడంటే యేసు ప్రభు దేవుడు కాదని కదా. అలా కాదు నాన్న. అది ఎప్పుడు మా దేవుడు మీ దేవుడి లాగా ఒంటరి వాడైతే కరెక్ట్, కానీ మా దేవుడు ఒంటరి వాడు కాదు. ఆయన సమూహములో ఐక్యతగా నివసించే దేవుడు. తన ఉనికిని సమూహమందు ఏకత్వముగా చాటుకున్నాడు. ఒక దేవుడు 3 వ్యక్తులుగా చాటుకున్నారు. వినండి ఒకసారి, మేమేం నమ్ముతాము, మేమేం నమ్మాలో కూడా మీరే చెప్తారా అని అడగండి. ఇది మా విశ్వాసం. వినండి, ఇది లేఖనానుసారమైన విశ్వాసం. మీ విశ్వాసం తీసుకువచ్చి మా మీద రుద్దకండి అని చెప్పండి. ఇంకొక మాట అడుగుతారు,
ఏమని అడుగుతారంటే, మరి యేసు ప్రభు దేవుడు అయితే నేనే దేవుడిని ఎక్కడ చెప్పుకున్నాడు? చెప్పండి, నేనే దేవుడిని ఎక్కడ చెప్పుకున్నాడు అని అడుగుతారు. అంటే అనికి ఒకరుగా ఉండాలి. ఎట్లా? యేసు ప్రభువే చెప్పాలి, నేనే దేవుడిని చెప్పుకోవాలి, అప్పుడు మాత్రమే నేను నమ్ముతాను అని అనేవాళ్ళు కూడా మీకు దొరికారు ఎప్పుడన్నా? దొరుకుంటారు గ్యారంటీ. ఇదే వాళ్ళ ఫేవరెట్ క్వశ్చన్. ఇది సేమ్ క్వశ్చన్ వాళ్ళకి ఇద్దాం, సేమ్ టు సేమ్ క్వశ్చన్. ఏమని? యేసు ప్రభు నేను దేవుడు కాదు, నన్ను ఆరాధించదండి అని ఎక్కడ చెప్పుకున్నాడా? ఏమైనా చెప్పండి, ఎక్కడ చెప్పుకున్నాడా? మికాయా చెప్పాడా? చెప్పాడు. ఆయన ముందు దానియేలు సాగిలు పడితే ఏమన్నాడు? వద్దు, నేను కాదు దేవుడిని అన్నాడు. అన్నాడు. వేరే వేరే ప్రవక్తలు అన్నారు, అన్నారు. దేవదూతలు అన్నారు, అన్నారు. యేసు ప్రభు అన్నారు, అనలేదు. ఆయన ముందు తోవ పడి సాగిలు పడి ప్రభువా దేవా అంటే ఏమన్నా? లేనేనా ఏం కాదు. ప్రకటన 1వ అధ్యాయము 18వ వచనం, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడు. చాలు. ఏ మాట అయితే అల్లాహ్ పాపం కొట్టాడో ఆ మాట చూపించడానికి అర్థం కావట్లేదా? యేసులో చెప్పుకున్నాడని నేను దేవుడిని అని మీరు అడగండి. ఇంకొక మాట, పోనీ ఎవరైనా 10 సార్లు నేనే దేవుడిని అని చెప్పుకుంటే నువ్వు నమ్మేస్తావా? నమ్మవు. అట్లా నమ్మాలంటే బొచ్చు పెట్టుకున్న వాళ్ళు, గుండు పెట్టుకున్న చాలా మంది నమ్మారు. దేవుడు నమ్ము, అట్లా నమ్మవు. ఎందుకు ఇది అంటే మోసం చేయడానికి, మోసపూరితమైన ప్రశ్న. అంతే. లేఖనం చూపిస్తేనేమో కాదంటాడు. పోనీ లేఖనం చూపిద్దాం రాండి. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం 41వ వచనం. యేసు ప్రభువు కొన్ని మాటలు చెప్పాడు. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పాడు. ఎవరి గురించి? యేసు ప్రభువుని గురించి. యెషయా యేసు ప్రభువుని చూశాడట. చూసి ఆయన గురించి, ఆయన మహిమను గురించి ఈ మాటలు చెప్పాడట. ఏ మాటలు? యెషయా ఎవరిని చూశాడండి మీకు తెలుసా? ఎక్కడ చూశాడు? యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయాకు కలిగిన దర్శనం. ఆయన యెషయా ఎవరి మహిమను చూశాడో చూడండి. 6వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుతున్నాను నేను. అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడైనగా నేను చూచితిని. ఎవరు చూచాడు? ప్రభువును చూచాడు. ఎవరైనా? ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండి ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నది. ప్రతి వాడు రెక్కలతో తన ముఖమును 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఎవరి మహిమను చూశాడు? యెహోవా మహిమను చూశాడు. ఇక్కడే చెప్తున్నాడు యేసు ప్రభు గురించి. యెషయా యేసు ప్రభు మహిమను చూశాడు అని చెప్తున్నాడు. యోహాను ఏమంటున్నాడు? యెషయా యేసు ప్రభు మహిమను చూశాడు అని అంటున్నాడు. మనం యెషయా దగ్గరికి వెళ్ళి ఏమయ్యా నువ్వు యేసు ప్రభు మహిమ చూసావంట కదా, ఎక్కడ చూసావు, ఎప్పుడు చూసావు అంటే చదువుకున్నాయినా యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో నేను రాశాను అంటాడు. ఇక్కడికి వస్తే ఎవరి మహిమను చూస్తున్నావు? యెహోవా మహిమను చూస్తున్నాడు. ఇంతకంటే స్పష్టంగా ఏం చెప్పాలయా మీకు? ఇది యూదులకు అర్థమైంది. మరి అందుకే ఆయన సిలువేశారు. చొక్కా చుట్టుకొని రాళ్ళతో కొట్టే ప్రయత్నం చేశారు. ఎందుకు? తనను దేవుడితో సమానముగా చెప్పుకొనుచున్నాడని చెప్పి ఆయనను ఇందుకు మేము నేను సిలువేస్తున్నామని చెప్పారు. నీకు అర్థం కాకపోతే నేనేం చేయాలి? కళ్ళు మూసుకున్నావు, అందుకు అర్థం కావట్లేదు. దేవుడు వాటిని తెలిసి చదివితే అర్థమవుతుంది. ఇదే ప్రశ్న మరి ముస్లింల కేసు చూద్దాం. మొత్తం ఖురాన్ గ్రంథంలో ఓపెన్ ఛాలెంజ్ ఎనీవన్, మొత్తం భూప్రపంచంలో ఎవరైనా సరే మొత్తం ఖురాన్ గ్రంథంలో ఎక్కడైనా ముహమ్మద్
నేనే ప్రవక్తను, నా మాటలు వినండి అని చెప్పుకున్నాడా? చూపించాడు. ఇదిగో ఎవరు చెప్పాడు? మరి నేనే ప్రవక్తను, నా మాట వినండి అని మొహమ్మద్ చెప్పుకోకపోయినా ఆయన ప్రవక్త అవుతాడు. యేసు ప్రభు నేనే మొదటి వాడిని, నేనే కడపటి వాడిని అని చెప్పుకునేది దేవుడు కదా. ఎందుకు? ఇది ఏమంటారు? దీన్ని వక్ర బుద్ధి అంటారు. వక్ర బుద్ధి. పోయి యేసు దేవుడి కుమారుని అని చెప్పుకున్నాడు కదా, అది నమ్ముతావా అంటే నమ్మను. ఎందుకు నమ్ము? మరి యేసు దేవుడి కుమారుని అని చెప్పుకుంటే నమ్మనుడివి, దేవుడు ఏం చెప్తే ఎందుకు నమ్ముతావు? నువ్వు నమ్మడానికి అడగలేదు ప్రశ్న. అవతలని భ్రమము గురి చేయడానికి అడుగుతున్నావు. అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, వారు వారి దేవుని వలె అయ్యి అని ఉంటుంది. దేవుని వాక్యం, వారు వారి దేవతలను పోలిన వారైరి అని ఉంటుంది. వాళ్ళ దేవుడిని పోలే వాళ్ళు చెప్తున్నారు. మనం భ్రమకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. భ్రమకు గురి అవ్వాల్సిన అవసరం మనకు లేదు. ఇంకో ప్రశ్న వేస్తారు. ఏమనంటే, చూడండి, యేసే దేవుడు అయితే అది అయిపోయింది కదా, ఎవరికి ఎలా ప్రార్థించాడు? రైట్. యేసు దేవునికి ప్రార్థించాడు అన్న విషయంలో ఇంకొక ప్రశ్న మనం వాళ్ళకి వేయచ్చు. ఏమనంటే, పోనీ మేము త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్ముతున్నాం కాబట్టి తండ్రి కుమారుల మధ్య ఆ సంబంధం ఉంది, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కాబట్టి మాకు చిక్కు లేదు. మరి మీకు చిక్కు తీయండి. 33వ అధ్యాయం ఖురాన్లో 33వ అధ్యాయం 56వ వచనం తీయమ్మా. ఎవరు చదువుతారు? అల్లాహ్ ఆయన దూతలు దైవ ప్రవక్తకై దురూదును పంపుతున్నారు. అంటే ప్రార్థనలు. ఎవరికి ప్రార్థిస్తున్నాడు ఇప్పుడు అల్లాహ్? అర్థం కదా? అల్లాహ్ మరియు ఆయన దేవతలు ఇద్దరు ఎవరి కోసం? ప్రవక్త పైన ప్రార్థనలు పంపుతున్నారు. అక్కడ వాడిన పదం సలా. అంటే ప్రార్థిస్తున్నారు. ఎవరికి ప్రార్థిస్తున్నారు వీళ్ళు? ఇదే 33, 43 చదవండి. 43 వారికి శాంతి చదవండి. విశ్వసించిన మానవులారా, అల్లాహ్ను అత్యధికంగా స్మరించండి. ఉదయం సాయంత్రం ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉండండి. ఆయనే మీపై కరుణ చూపేవాడు. ఆయన దూతలు మీ కొరకు కారుణ్యానికై ప్రార్థనలు చేస్తారు. ఇక్కడ ప్రార్థనలు అన్న పదము, అక్కడ దురుదులు అన్నప్పుడు వాడిన పదం ఒకటే. అల్లా చేస్తేనేమో ఆశీర్వాదాలట, దూతలు చేస్తేనేమో ప్రార్థనలు అంట. ఎందుకు? పెట్టడం కోసం. అంటే వారి సొంత గ్రంథాన్ని కూడా సరిగ్గా తర్జుమా చేసుకోలేని పరిస్థితి. ఎందుకు? అల్లా ప్రార్థన చేస్తున్నాడంటే అందరూ చెప్పలేం కదా, ఎవరికి చేస్తున్నాడు ఆయన. కాబట్టి టక్కనే ఆశీర్వాదాలు అయిపోతాయి. మనకు అయిపోతుందా? లేదు, దేవుని వాక్యం ఉన్నట్టుగా మనం చెప్తాం. ఎందుకు? మన దేవుడు త్రియేకుడై ఉన్నాడు. వాళ్ళ నడుమ మంచిగా ప్రార్థనలు ఉంటాయి. ఒకరినొకరు ఆరాధించుకుంటారు, ఒకరినొకరు ప్రేమించుకుంటారు, ఒకరినొకరు పొగుడుకుంటారు. దేవాది సింహాసనము అని యెహోవాయే యేసుక్రీస్తుతో మాట్లాడతారు. రాత్రి ఇంకా చీకటిగానే ఉండగానే ప్రభు వెళ్ళి ప్రార్థిస్తాడు. ఎందుకు? వాళ్ళ మధ్య అవినాభావమైన సంబంధం ఉంది. ఇదే వల్ల ప్రార్థించడం 2వ సూరా 157వ వచనంలో కూడా చూస్తారు. ఓకే, ఇప్పుడు మనం వాళ్ళకి 3 ప్రశ్నలు వేశారు. ఒకటి, మా యేసు ప్రభు ప్రార్థిస్తే మీకు సమస్య అయిపోయింది, కానీ మాకు సమస్య లేదు. మరి మీ అల్లాహ్ ప్రార్థిస్తే మీకు సమస్య లేదా? మా యేసు ప్రభు దేవుడిని చెప్పుకోలేదు అన్నది మీ అభియోగం, చెప్పుకున్నాడని మీరు చూపించాం, కానీ మీరు సమస్య అంటున్నారు. మరి మొహమ్మద్ గారు మీరు ప్రవక్త ఎక్కడ చెప్పుకున్నారు ఖురాన్లో? ఈ 2 ప్రశ్నలు అడిగి చూడండి, వాళ్ళ జన్మల సమాధానం చెప్పారు. ఇంకో మాట, వాళ్ళు ఈ మాట చెప్పచ్చు. మొహమ్మద్ చెప్పుకోవడం ఏంటండి? దేవుడు అల్లాహ్గారే స్వయంగా చెప్పారు ఈయన ప్రవక్త అని. ఆ విధంగా అయితే దేవుడు వరుసార్లు చెప్పాడు యేసు ప్రభు దేవుడు అని. ఒప్పుకుంటారా? అందుకనే మన వాక్యం ఏం చెప్తామని, వారు వారి దేవతలను కోరిన వారే. మన దేవుడు ఎస్ అంటే ఎస్, నో అంటే మనం అట్లే ఉన్నాం. మనకు మభ్య పెట్టే అవసరం లేదు,
అవతలి వాడిని మోసం చేసే అవసరం లేదు. ముందుకే ఇప్పుడు ఖురాన్ను ఈ మాట చెప్పి ముగిస్తారు. సమయంలో చాలా స్లైడ్స్ ఉన్నాయి, కానీ ఈ మాట చెప్పి ముగించేస్తారు. ఖురాన్ తౌహీద్ అనే ఒక సిద్ధాంతాన్ని బోధిస్తుంది. తౌహీద్ అంటే ఏంటంటే దేవుడు ఒకడే, కుల్ అల్లాహు అహద్, చెప్పు అల్లాహ్ ఒకడే అని, అల్లాహు సమద్ అని వాళ్ళు పొందుతారు. ఆ దేవుడు 3 విధాలుగా ఆయన మాత్రమే దేవుడు అని చెప్పడానికి వాళ్ళకు 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి తౌహీద్ అల్ రబూబియా అంటారు, రెండవది తౌహీద్ అస్మా వ సిఫాత్ అంటారు, మూడవది తౌహీద్ అల్ ఇబాదా అంటారు. 3 విషయాలు జాగ్రత్తగా వినండి. తౌహీద్ అల్ రబూబియా అంటే అర్థం ఏంటంటే అల్లాహ్ ప్రభుత్వం మాత్రమే స్వీకరించాలి, అల్లాహ్ మాత్రమే అందరికీ ప్రభువు, ఇంకెవరు కాదు. ఈ వాక్యం ఎప్పుడు వచ్చింది? నూతన నిబంధన గ్రంథము రచించబడిన 650 సంవత్సరాలకు వచ్చింది. తౌహీద్ అల్ రబూబియా, అల్లాహ్ మాత్రమే ప్రభువు. మనకు దేవుని వాక్యం చెప్తుంది మన ప్రభు ఎవరు? యేసు మాత్రమే ప్రభు. మన అల్లాహ్ యేసును కాపీ అయినా కొట్టిండాలి, లేక యేసు అల్లాహ్ ఉండాలి. సేమ్ సమస్య. మళ్ళా అల్లాహ్ యేసుని కాపీ అయినా కొట్టిండాలి, లేక యేసే అల్లాహ్ ఉండాలి. రెండింటిలో ఏదో వాళ్ళే తెలుసుకోవాలి. తౌహీద్ అల్ రబూబియా మొదటి పేతురు 3వ అధ్యాయం 15-16 వచనాలు. మొదటి పేతురు 3వ అధ్యాయం 15-16 వచనాలు. ఎవరు చదువుతారు తెలుగులో? తీరా నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను మిమ్మును హేతువడు ప్రతివానికి సాత్వికంతోను భయముతోను సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది. ఇది ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినాలి. మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. తౌహీద్ అల్ రబూబియా ప్రకారము క్రీస్తు ఎవరు? ప్రభు అంటే అల్లాహ్. ఎవరికి? ముస్లింలకు కూడా. ముస్లింలకు కూడా యేసు అల్లాహ్ చెప్పండి వాళ్ళు. రెండవ మాట తౌహీద్ అల్ అస్మా వ సిఫాత్ అంటే అర్థం ఏంటంటే అల్లాహ్కు కొన్ని పేర్లు ఉన్నాయి, వాటిని ఎవరికి ఇవ్వడానికి లేదు. ఉదాహరణకి అల్ గఫూర్, అల్ గఫార్, ఆయన బిగినింగ్, ఆయన ఎండ్ ఇట్లాంటివి. ఆయనకు తప్ప ఇంకెవరికి ఆ గుణలక్షణాలు ఇవ్వడానికి వీల్లేదు. అలా ఇస్తే అది షిర్క్, అంటే అలా ఇస్తే అది పాపం. మరి మనము ఆల్రెడీ చదివేసాం కదా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో. ఏమన్నాడు ఆయన? నేనే మొదటి వాడిని కడపటి వాడిని. ఎవరన్నారు? యేసు ప్రభు. ఈ దాని ప్రకారం తౌహీద్ అల్ అస్మా సిఫాత్ ప్రకారం అల్లాహ్ యేసును కాపీలో కొట్టిండాలి, లేక యేసే అల్లాహ్ అయినాడు. హల్లెలూయా చెప్పండి. వాళ్ళకి ఎటుపోయినా చిక్కే, ఎటుపోయినా చిక్కే వాళ్ళకి. ఆఖరి తౌహీద్ అల్ ఇబాదా. తౌహీద్ అల్ ఇబాదా అంటే అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి, ఎవరిని ఆరాధించకూడదు. మరి మన యేసు ప్రభు వారిని ఆరాధిస్తున్నాం మనమేనా, లేకపోతే ఇంకెవరిని ఆరాధించాలా? చెప్పండి, తీయండి. ప్రకటన గ్రంథము ఇక్కడ మనం ముగించబోతున్నాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 10 నుంచి 14 వరకు చక్కగా చదవాలి, స్పష్టంగా చదవాలి. 10 నుంచి 14 వరకు. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలకు విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను
దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. 11 మంది చదువమ్మ. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల దూతలు ఉన్నారు అక్కడ. ఓకే, వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రము పొందనరుడని గొప్ప స్వరంతో చెప్తున్నారు. ఎవరు? హల్లెలూయా చెప్పండి. వధింపబడిన గొర్రె పిల్ల అంటే మనం గొర్రెలకు మేకలకు మొత్తమా? కాదు. ఎవరు ఈ వధింపబడిన గొర్రె పిల్ల? యేసుక్రీస్తు. ఆయన ఎవరు స్తోత్రిస్తున్నారు, ఎవరు ఆరాధిస్తున్నారు? చెప్పండి మరి. ఎవరెవరు? లెక్కకు మించి కోట్ల కొలదిగా ఉన్న దూతలు, ఏమన్నా అక్కడ ఉన్న పెద్దలు, సింహాసనము అన్ని కలిపి ఏమంటున్నాయి? ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, మహిమ, స్తోత్రము పొందనరుడని వధింపబడిన గొర్రె పిల్లను ఆరాధిస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఆరాధిస్తున్నారు. ఇంకా దాని కింద చదవమా? అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములో ఉన్న ప్రతి సృష్టము వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడైన వారికి గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావము యుగ యుగములు కలుగును గాక అని చెప్పుట వింటిని. హల్లెలూయా. తౌహీద్ అల్ ఇబాదా కూడా అల్లాహ్ ఏం చేశాడు? యేసు ప్రభు దగ్గర కాపీ అన్నా కొట్టిండాలి, లేక యేసే అల్లాహ్ అయినా. అర్థమైందా? తౌహీద్ అల్ రబూబియా, యేసే అల్లాహ్. వాళ్ళ ప్రకారం మనకు అల్లాహ్ అవసరం లేదు, మనకు యేసే ఆయనే దేవుడు. మనకి తౌహీద్ అల్ అస్మా వ సిఫాత్, ఆయన గుణలక్షణాలు యేసు కలిగి ఉన్నాడు. అల్లాహ్ ఈయనను కాపీ అయినా కొట్టిండాలి, లేక ఈయనే అల్లాహ్ అయినాడు. తౌహీద్ అల్ ఇబాదా, ఆయనకు మాత్రమే ఆరాధన లభించాలంటున్నారు ఎవరు? ముస్లింలు. కాబట్టి వాళ్ళనే ఆరాధించాలంటున్నారు. ఆ దేవుడు, బైబిల్లో ఉన్న దేవుడు ఒకడే వాళ్ళే అంటున్నారు. అయితే బైబిల్లో ఉన్న దేవుడు ఆరాధనలు ఏ దేవుడికి చెందుతా ఉన్నాయి? యేసు ప్రభువుకు చెందుతా ఉన్నాయి. కనుక వారు పెట్టుకున్న కొలబద్ద ప్రకారం కూడా యేసు ప్రభువే దేవుడు, యేసు ప్రభువే సృష్టికర్త. అందుకనే ఆది కాలంలో క్షమించారు. అందుకనే దేవుడు ఆజ్ఞలు ఇచ్చినప్పుడు నేను తప్ప నీకు వేరొక దేవుడు రాదు అని చెప్పిన తర్వాత క్వాలిఫై చేసినాడు. ఎక్కడ? ఆకాశమందును, భూమి అందును, నీళ్లలో, పాకే జంతువులను, ఎగిరే పక్షుల్లో, ఈదాడే చేపలను, ఏ సృష్టము కూడా నీకు ఏ ఆకారం కూడా నీకు నువ్వు చేసుకోకూడదు. దాని బొమ్మను చేసుకుని నువ్వు ఆరాధించకూడదు. అవే మాటలు మనం చదివినప్పుడు ఏమని చదివినాం? ఆకాశమందును, భూమి అందును ప్రతి సృష్టము ఎవరిని ఆరాధించింది? సింహాసనాసీనుడైన వారికి గొర్రె పిల్లకును స్తోత్రము యుగ యుగములకు కలుగును కాదా అని ఆరాధించింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును కాక. తలలో వచ్చుకుంటే ప్రార్థన చేసుకున్నాం.